నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం అవంతి రొయ్య శుద్ధి కర్మాగారంలో కలుషిత ఆహారం వలన జగ్గంపేట ఆసుపత్రి నందు వైద్యం పొందుతున్న రోగులను పరామర్శించిన కాకినాడ జిల్లా ఎంపీపీల సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు ఏలేశ్వరం ప్రజా పరిషత్ అధ్యక్షులు శ్రీ గొల్లపల్లి నరసింహమూర్తి, సీనియర్ టీడీపీ నాయకులు శ్రీ బస్వప్రసాద్, ఎక్స్ ఎంపీటీసీ శ్రీ మైరాల కనకారావు తదితరులు మీడియాతో మాట్లాడడం జరిగింది. మీకు మిలియన్ బాగున్నారు అలాగే ఆవిడ సబ్సిడీ చేసి మీ వచ్చి ఇంకేమైనా కావాలంటే కాకినాడ జిల్లా హాస్పిటల్ ప్రొడ్యూస్ చేసి జాయిన్ చేసి మా మీ బాగాలంటే ప్రొడ్యూస్ చెప్పండి. మా పెద్దలు తయారు బాగున్నావు మీదమ్మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మీరంతా అకౌంట్ సార్ ఎలా మనకి బాగా ఉన్నాము. ఏం తిన్నారు, ఏం పెట్టారు, ఏంటి టిఫిన్? ఇడ్లీ సార్. ఎవరున్నారు వంట? ఎవరు వెళ్ళే సార్ కుకింగ్ నేనే చేస్తాను కుకింగ్ సార్. ఇంత సీక్రెట్గా వచ్చేసి కనీసం పెద్దనపిల్లి వరకు సమాచారం తెలియదు. ఇక్కడ మీకు ఏమైనా నిరసన అయితే ఏమైనా జరిగితే అది కదా మీరు హాస్పిటల్ అన్నారు కదా, మీరు చెప్తారు కదా. మరి నిన్న ఈవినింగ్ 5కి వచ్చారు సార్. ఒకటి 5కి వచ్చిన తర్వాత టెస్ట్ చేసిన తర్వాత కొంచెం ఇప్పుడు వైరల్ పాజిటివ్ అవుతుంది. రియాక్ట్ కొంచెం ఎక్కువ ఉంది సార్. సో ఇన్ఫెక్షన్ ఉందమ్మని చెప్పేసి ఇవాళ రేపు మార్నింగ్ దాకా ఇంజక్షన్ పెట్టి డాక్టర్ గారు తెలియదు అన్నాను సార్. దినేశ్వరా ఏలూరు సార్. పెద్దలూరు చిన్నూరు ఏలూరు సార్. మీరు స్టాఫ్ అండి సార్, ఈ కాంట్రాక్ట్ సార్ ఇక్కడంతా ఏమైందమ్మా సార్? 2 రోజులు ఏంటి 2 డేస్ ఏంటి? బాగున్నావు ఎంతమంది మొత్తం? సీరియస్గా ఏమైనా ఎంతమంది మొత్తం? 12 మంది సార్. 12 మంది. 12 మంది ఇంపేషెంట్గా 12 మంది ఉన్నారు సార్. అనకాపల్లి అట్లా పోవాలి. ఏమో మీకు బాగుందా? లేకపోతే కాకినాడ హాస్పిటల్ కానీ మంచి హాస్పిటల్ నుంచి మా ఎమ్మెల్యే గారు పంపించారు, పక్కన ఎమ్మెల్యే గారు. మీకు ఎలా ఉంది ఆరోగ్యం తెలుసుకోండి. మీకు ఇంకా మధ్యాహ్నం వైద్యంలో ఉన్నారు అది సిక్కులు అంటే ఆవిడే స్వయంగా వచ్చిన ఎమ్మెల్యే గారు. మరి మా బయటపాడు పరిధిలో ఉంది కాబట్టి ఫ్యాక్టరీ వచ్చి మీరందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి మీరు ఎవరు ఎలా ఉన్నారో తెలుసుకుని ఇంకా మెరుగైన వైద్యం కాబట్టి కాకినాడ తీసుకెళ్ళి జాయిన్ చేద్దాం అంటే సరే మీరు రమ్మనంటే వచ్చాను. నేను వెళ్ళేసాను ఎంపీటీ ప్రసాద్ గారు, కనకారావు గారు, ఆ ముగ్గురిని పంపించారు. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, నేనే స్వయంగా తీసుకెళ్ళి కాకినాడ చేస్తాను.
పక్కన బాగానే ఉంది కదా మీకన్నా పనిచేస్తున్న హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అలాగే అకౌంట్స్ బ్రాంచ్ సంబంధించిన సుమారు 30 మంది అస్వస్థకు గురయ్యారు. అది ఫుడ్ పాయిజన్ అని చెప్పి తెలియవచ్చింది. 3 రోజులుగా జరుగుతూ ఉన్నది. మరి ఎందుకో తెలియదు. యాజమాన్యం గోప్యంగా ఉంచి మరి జగన్పేట హాస్పిటల్లో రిలీజ్ చేసి రావాలి. దానికి వచ్చిన అందరినీ కూడా పలకరించడం జరిగింది. గౌరవ శాసనసభ్యురాలు కింద గౌతమ్ శేషపురం గారు ఒకసారి వెళ్ళి పేషెంట్లందరినీ పలకరించండి. వారికి ఇంకా మెరుగైన వైద్యం కావలిస్తే మరి కార్పొరేట్ హాస్పిటల్ కానీ లేదా జనరల్ పెద్ద హాస్పిటల్ కానీ ఏమైనా ఉంటే జాయిన్ చేసి వాళ్ళ యొక్క సంరక్షణ మన గొప్పని వరకు జరిగింది కాబట్టి మీరందరూ కూడా వెళ్ళాలని చెప్పి చెప్తే సీనియర్ తెలుగుదేశం నాయకులు అశోక్ ప్రసాద్ గారు మాజీ తర్వాత మరి కంపెనీ యాజమాన్యం యొక్క ఉద్దేశం తెలియదు కానీ అది అత్యంత గోప్యంగా నుంచి ట్యాక్టర్ చేస్తా ఉన్నా ఇది చాలా పొరపాటు. ఎందుకంటే అందరికీ మెసేజ్ ఇచ్చి లోపల ఉన్న మరి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ కనీసం హాస్పిటల్ సిహెచ్సి హాస్పిటల్ కానీ ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా తీసుకొచ్చి ప్రైవేట్ హాస్పిటల్ ఏం చేస్తా ఉన్నాం. ఇది ముమ్మాటికి తప్పని చెప్పి మేము ఖండిస్తా ఉన్నాం. మరి ఫుడ్ పాయిజన్ విషయం అంటే కొన్ని జిల్లాలను కన్నాము కాబట్టి జిల్లాలో ఉన్నతాధికారులందరూ కూడా దీని మీద విచారణ చేసి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. వీళ్ళందరి ఆరోగ్యాన్ని కూడా బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఫ్యాక్టరీలో ప్రతిదీ కలుస్తూ అయితే ప్రతి విషయాన్ని కూడా కలుషితం చేస్తూ ఇప్పుడున్న వాతావరణం కానీ నీరు కానీ గాలి కానీ అలాంటి మనుషులు కూడా ఇవాళ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిందిగా అవుతా ఉంది. 30 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇక్కడ 12 మంది ఉన్నారు. ఇతర హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ అందరూ కూడా పలకరించారు. కొంతమందిగా వేరే హాస్పిటల్ మనం చెప్పేసి డ్రైవర్నండి. నేను లక్షవారం నాడు మధ్యాహ్నం ఫుడ్ పాయిజన్ అయిందంటే అండి నాకు తెలియదు. నేను డ్యూటీ దిగి వెళ్ళిపోయానండి. నేను సెలవు నాకు కావాలంటే మన సీన్ వెహికల్ ఇన్ఛార్జి గారు సెలవులు అయితే కుదరదని చెప్పి అన్నాడండి. నాకు బాగోలేదండి, మోషన్స్ అయిపోతుందని చెప్పి ఏదైతే జరుగుతుందని చెప్పి నేను మానేశాను. నేను ఇవాళ డ్యూటీ కానీ వచ్చానండి. అవునండి చెప్పండి. నేను ఇవాళ ఏం జరుగుతుందో వచ్చి అడిగానండి. ఈయన హెల్త్ ఇష్యూగా కూడా నన్ను ఏం పట్టించుకుంటా లేదు. ఆయన ఏం చేసుకొని కొట్టడం కన్నా మీదకి వచ్చాడండి. అడిగానండి. శ్రీని గారు వెహికల్ ఇన్ఛార్జి మీద కలబడినందుకు కానీ కొట్టడం కానీ వచ్చాడు. ఆయన ఏం చేసుకుంటే ఏం పీక్కో అంటున్నాడు. ఆయన ఫుడ్ పాయిజన్ ఎంతమందికి అయింది ఇక్కడ? దగ్గర 10 మంది దాకా అయిందని తెలిసిందండి. నాకు తెలియదండి, తెలుసుకోవడమే. నేను మీరు మరి హాస్పిటల్కి వెళ్ళారా? నేను వెళ్ళాను, ట్రీట్మెంట్ చేయించుకుంటున్నానండి. మరి ఆ యాజమాన్యం ఏమైనా పట్టించుకున్నారా? యాజమాన్యం నన్ను ఏం పట్టించుకోలేదండి. నాకు తెలియదండి. నేను ఇవాళ వచ్చాను. నేను మామూలుగా డ్యూటీ దిగి వెళ్ళిపోయాను. హాస్పిటల్లో ఏమన్నారండి? హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ గురించి అని చెప్పారండి. మెడికల్ చూపించాను. మెడికల్ అని తేలేదండి. అంటే రామచంద్ర హాస్పిటల్ ఇవాళ సాయంత్రం అందరూ బాగా ఇన్ఫర్మేషన్ లేదండి. మా ఊళ్ళో కానీ ఎవరన్నా కాలం చెప్తాను సార్ చెప్తాను. అదే అప్పుడు చెప్పలేదు. మీరు డ్యామేజ్ ఇన్ఫార్మ్ చేస్తారు. కవర్ చేద్దాం. బుజ్జి గారే పరామర్శిస్తాను. ఇన్ఫార్మ్ చేసేస్తాను. సరే పెద్దదే చాలా మంది 100 మంది ఉన్నారు. అది వాటర్ పొల్యూషన్ అండి, అన్ని పొల్యూషన్ సార్.
అంటే దారి లేక ఆగుతున్నాం, దారి లేక మేము ఆ గ్రామంలో ఉన్నాం. మొత్తం వాటర్ టెస్టింగ్ వెళ్తే ల్యాబ్ అడ్డిపోతుంటే టెస్ట్ చేయడం అంత దారుణం పెడుతుంది సార్. ఈ అనుభవం ఇప్పుడు ఎలా అవుతుందంటే సార్, మనం ఫుడ్ పాయిజన్ ఉంది సార్ గణేశ్వరంలో. ఎమ్మెల్యే గారు అక్కడ ఉదయం నుంచి ఆ డిశ్చార్జ్ చేయడంతో కూర్చుంది సార్. మరి మా మండలం, మా గ్రామం కనీసం సమాచారం లేదంటే చనిపోయినా కూడా అంతే సార్. ఈ రోజు బయటకు రాలేదు సార్ న్యూస్, ఇంతమంది ఫుడ్ పాయిజన్ అయితే కూడా. విషయం తెలుస్తుంది కదండి. చూసుకోవాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది సార్, గవర్నమెంట్ ఎమ్మెల్యే అడుగుతారు. బాధ్యత ఎవరు సార్? అల్టిమేట్గా ఎమ్మెల్యే బాధ్యత. ఏం చేస్తున్నాం నాకు రండి, ఎవరు సమాధానం చెప్పలేదు సార్. అంటే 3 రోజులు శనివారం జరిగితే శని అది సోమవారం వచ్చి తెలిసిందంటే పర్వాలేదు. కూర్చోండి. మీ పేరు సార్? నా పేరు శ్రీనివాస్ గారు. ఫుడ్ కంట్రోల్. పొద్దునే మీ గురించి డిస్కషన్ వచ్చింది సార్ నాకు. ఫోన్ లో చేశారు. మీరు ఇన్స్పెక్టర్ కూడా సెలవు, నేను వచ్చా డైరెక్ట్ గా మీరే ఏమండి వచ్చా కూడా చెప్పా. ఇప్పుడు గవర్నమెంట్ కి రిపోర్ట్ ఇవ్వాలి. ఏంటి ఆ పొజిషన్ అంటే డాక్టర్ గారు చెప్పారు ఇవన్నీ ఇట్లా. కానీ వాళ్ళు జాగ్రత్తగా తీసుకోవాలి కదా ఫ్యాక్టరీ వాళ్ళు. బాగా పెద్ద యజమాని విషయం ఏంటి చెప్పిన, అది సెంట్రల్ లైసెన్స్ పరిధిలో ఉంది. సెంట్రల్ లైసెన్స్ పరిధిలో సెంట్రల్ లెవెల్లో రావాలి. కానీ ఇలాంటి ఎమర్జెన్సీలో మేము ఇన్వాల్వ్ అవుతాం. తప్పదండి. నేను ఆల్రెడీ చెన్నై డిఓకి ఇంటిమేట్ చేశాను. ఆమెతో కూడా ఫోన్లో మాట్లాడాను. రేపు మీ FS1 పంపించమని చెప్పాను. ఇప్పుడు నేను పొజిషన్ ఏంటనేది గవర్నమెంట్ కూడా తెలియదు. డాక్టర్ గారిని అడిగితే చాలా మైనర్ అండి, ఆ ఫుడ్ పాయిజన్ లేదు, పచ్చళ్ళు ఏదో తేడా వచ్చింది అన్నారు. వాళ్ళు మేనేజ్మెంట్ కూడా అదే తినాలి, అదే తాగాలి. వాళ్ళేమో ఏసీలో కూర్చొని ఇప్పుడు బయట ఇలాంటి తింటారు, చచ్చిన పర్లేదు. ఇలాంటి జరిగినప్పుడు వాళ్ళ మీదకే వస్తుంది కదా. చెప్పండి బ్యాక్ వచ్చామండి అదే సార్, అదే 3 రోజులు అవుతుందండి. ఇంటిమేషన్ లేదు సార్, తెలియదు. అది అవసరం లేదు సార్. 3 రోజులు అవుతుందండి. ఎందుకంటే వాళ్ళని కూడా సెంట్రల్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి రమ్మని చెప్పాను. మీరు అక్కడ గుడ్ లాస్ట్ సార్ ఎమ్మెల్యే గారు మంచి కూడా తాగలేదు సార్. చాలా ఇబ్బంది అవుతుంది. కత్తిపాడు కాన్స్టిట్యూన్సీలో ఉన్న సిఎస్సి డాక్టర్లు మొత్తం 100 మంది తీసుకొచ్చారు దగ్గర. పర్సనల్ గా విజిట్ వెళ్ళాను సార్. వెళ్ళి చూస్తానే సెంట్రల్ వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ ఇవ్వండి సార్ తప్పనిసరి. తేడా వస్తే వేరుగా ఉంటుంది మాకు. దీన్ని కూడా వదిలేండి. ఫర్దర్ గా ఏంటంటే మీరు చూస్తే మీకు అన్నింటి మీద చెప్తారు కదా, అర్థమైపోతుంది. చూడటం తప్ప చూడండి. ఇందులో ఏం లేదు సార్, బాగా పెద్ద యాజమాన్యం దాని మీద అందులో చనిపోయినప్పటికీ ఒక 40 మంది ఉంటారు సార్. ఇది ఈ రకంగా సార్ ఒక ఎఫ్ఐఆర్ లేదు సార్. దాన్ని బట్టి ఆ మేనేజ్మెంట్ ప్యాకింగ్ అండి ఓన్లీ నేను చెప్పాను సార్. ఊరండి రెసిడెన్సీ అల్లూరు ఎదుర్కొన్నారు. పేమెంట్ వచ్చి రాస్తారు. వెళ్ళి మేము కలెక్టర్ గారికి గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వాలి. ఇక పొజిషన్ అంటే కనుక్కొని ఓకే సార్. పర్సనల్ కూడా విజిట్ చేస్తే డాక్టర్ చేయండి. విజిట్ చేసే డాక్టర్ చెప్పారు. పర్సనల్ మీరు కూడా విజిట్ చేస్తే కొంచెం 100% గవర్నమెంట్కి పంపించారు రాశారు కదా. డాక్టర్ గారిని కూడా రాయించారు. ఓకే.